కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. జనగామ జిల్లాలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయం సహకార సంఘం ఎదుట పెద్ద ఎత్తున రైతులు క్యూ లైన్లలో నిలబడ్డారు. తెల్లవారుజామునే వచ్చినా క్యూ లైన్ ఎక్కువగా ఉండడంతో నిల్చోలేక ఆధార్ కార్డులను లైన్లను పెట్టారు. కేసీఆర్ పాలనలో యూరియా కోసం పడిగాపులుండేవి కావని, రేవంత్ సర్కార్లో మళ్లీ కష్టాలు మొదలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. జనగామ జిల్లాలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ ఇన్ఫర్మేషన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ రవికాంత్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, శాసనసభ సమావేశాల సందర్భంగా కేసీఆర్ గారు చెప్పిన మాట, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు శత్రు ప్రభుత్వం. ఇదే మాట అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మొదటి రోజే కనిపిస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. యూరియా కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు రైతులు ఏ విధంగా వ్యవసాయాన్ని పండగగా మార్చారు, ఆ విధంగా మార్చడానికి కేసీఆర్ గారి కృషి ప్రత్యక్షంగా తెలంగాణ సమాజం చూసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల కష్టాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇవాళ యూరియా కోసం జనగామ జిల్లాలో రైతులు పడుతున్నటువంటి కష్టాలే అందుకు ఉదాహరణగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఇటు దేవరూపుల కావచ్చు, పాలకుర్తి మండలాలకు సంబంధించిన రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యము ఇవాళ చూస్తున్నాం. నిన్న కూడా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి రాయపర్తిలో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడ్డ సందర్భం మనం చూస్తా ఉన్నాము. అంటే గత 10 ఏళ్ల క్రితం తెలంగాణ రాకముందు యూరియా కోసం కావచ్చు, ఎరువుల కోసం కావచ్చు, క్యూ లైన్లలో చెప్పులు పెట్టిన సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా చూసిన తెలంగాణ రైతాంగం అంతా ఇవాళ మళ్ళీ అవే పరిస్థితులను చవిచూస్తున్న నేపథ్యం కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో అలాంటి పరిస్థితులే మనకు కనిపించాయి. 10 ఏళ్ల ముందర రైతులు ఎంత కష్టపడ్డారో, ఎంత ఇబ్బందులు పడ్డారో యూరియాకు సంబంధించి అలాంటి పడిగాపులే పాలకుర్తి మండల కేంద్రంలో మనం చూసిన నేపథ్యం అయితే చూస్తా ఉన్నాము. కేసీఆర్ గారి పాలనలో ఎటువంటి క్యూ లైన్లకు చోటు లేకుండా వానాకాలానికి సంబంధించి కావచ్చు, యాసంగికి సంబంధించి కావచ్చు, ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసి రైతులకు ఏ సమయానికి ఎరువులు కానీ, విత్తనాలు కానీ ఏ సమయానికి అందాలనేది ప్రణాళిక పకడ్బందీగా అమలైన సందర్భాన్ని చూసిన తెలంగాణ రైతాంగం మరొకసారి ఇవాళ తమ బాధలు, కష్టాలను గత 10 ఏళ్ల క్రితం ఎలా ఉందో అదే పరిస్థితులను మళ్ళీ చూస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. పాలకుర్తి నియోజకవర్గ మండలానికి సంబంధించి దర్దాపల్లి కావచ్చు, మల్లంపల్లి కావచ్చు, వావిలాల, కొండాపురం వీళ్ళంతా కూడా పాలకుర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి పిఏసిఎస్ కేంద్రం వద్దకు వచ్చిన నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో బారులు తీరి కనిపించిన నేపథ్యం. రైతులంతా కూడా నిలబడే ఓపిక లేకపోయిన సంఘటన మనం చూసాము. పూర్తి స్థాయిలో అక్కడ ఆధార్ కార్డులను కూడా క్యూ లైన్లలో పెట్టిన నేపథ్యం. అంటే పాలకుల చిత్తశుద్ధికి వాళ్ళ రైతాంగం అనుభవిస్తున్నటువంటి కష్టాలే ఎందుకు నిదర్శనంగా మారుతున్న నేపథ్యం అయితే స్పష్టంగా చూస్తా ఉన్నాము. క్షేత్రస్థాయిలో అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటు ఎరువులకు సంబంధించి కావచ్చు, యూరియాకు సంబంధించి కావచ్చు, విత్తనాలకు సంబంధించి కావచ్చు, ఎటువంటి కొరత లేదు, అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఆగస్టు నెలకు సంబంధించి అంటే ఇది జూలై నెలలోనే ఆగస్టు నెలకు సంబంధించి సిద్ధంగా ఉన్నాయి. సెప్టెంబర్ కూడా సిద్ధం చేస్తాము, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియా అందిస్తామని ప్రకటన చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటి పరిస్థితులు అయితే కనిపించడం లేదు. పూర్తి స్థాయిలో రైతాంగం అంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో పాలకుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రాయపర్తి మండలానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ 39 గ్రామాలు ఉంటాయి రాయపర్తి మండలంలో. అంటే 2500 టన్నులు, అంటే 2500 టన్నులు ఇక్కడ యూరియా అవసరం ఉండగా 1000 బస్తాలు మాత్రమే వచ్చిన నేపథ్యం. దీనికి సంబంధించి రైతులంతా కూడా
పిఎస్సిఎస్ కేంద్రాల వద్దకు వచ్చి పిఎస్సిఎస్ కేంద్రం రాయపర్తిలో పిఎస్సిఎస్ కేంద్రం ఉంటుంది. అక్కడికి వచ్చి రైతాంగం అంతా కూడా ఎరువుల కోసం ఎగబడిన నేపథ్యం నిన్న చూసాము. ఇవాళ పాలకుర్తి మండలానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ ఎరువులకు సంబంధించి యూరియాకు సంబంధించిన కొరత మాత్రం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. మనం ఒక ఉదాహరణ చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు నాట్లు వేసే సమయం, అంటే ఒక రైతు నాట్లు వేసిన తర్వాత దాదాపు 10, 15, 20 రోజుల మధ్యలో ఒక బస్తా, అంటే ఎకరాకు ఒక బస్తా యూరియా వేయాల్సి ఉంటుంది. అంటే కేసీఆర్ గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్యలు లేకుండా ఆయన స్వయంగా రైతు కాబట్టి ఇవన్నీ అంశాలు ఆయనకు అవగాహన ఉండేది. రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసిన నేపథ్యం, అధికారులను ఆ విధంగా ప్రణాళికలు రచించి వాళ్ళకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్ గారి మాటలో చెప్పాలంటే ఇది రైతు శక్తి ప్రభుత్వంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అదే పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో రాయపర్తి మండలం కావచ్చు, కొడకండ్ల మండలం కావచ్చు, పాలకుర్తి మండలం కావచ్చు, పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఏ పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. జనగామ జిల్లా, మహబూబాబాద్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన జిల్లాలు. ఈ జిల్లాల్లో తీవ్రమైన అవస్థలు మాత్రం రైతాంగం ఎదుర్కొంటున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. రాను అంటే మరో 15-20 రోజుల్లో మరొకసారి యూరియాకు సంబంధించిన అవసరం రైతులకు ఏర్పడిన నేపథ్యంలో అప్పుడు కూడా కొరత కనిపించే అవకాశం మాత్రం మనకు కనిపిస్తా ఉంది. అంటే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఆగస్టులో పూర్తి స్థాయిలో ఆగస్టుకు సంబంధించిన యూరియా కూడా కొరత లేకుండా ఉందని చెప్తున్నప్పటికీ అక్కడ కూడా అవే పరిస్థితులు ఉన్నాయని రైతులు చెప్తున్న నేపథ్యం రైతాంగం అంతా. Right, Ravikant, thank you for your updates.